హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 315 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,953 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 94 పాయింట్స్ గెయిన్ అయ్యి 12,874 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకునే దానికంటే ముందు స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్లో ఏ కంపెనీస్ ఎక్కువగా డివిడెండ్ పే చేస్తూ ఉంటాయి, మీన్స్ ఏ కంపెనీస్కి సంబంధించి ఎక్కువగా డివిడెండ్ ఈల్డ్ ఉంటుందన్న డేటా అయితే మీకు ఇమేజ్లో ఉంటుంది. ఇమేజ్ మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీ రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ సెకండ్ కాలమ్ని మీరు గమనిస్తే డివిడెండ్ ఈల్డ్ అని ఉంటుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా పర్సెంటేజ్ అనమాట. ఈ కంపెనీస్ అన్ని కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ అనమాట, పిఎస్యూ కంపెనీస్ అనమాట. మనందరికీ తెలుసు, కంపేర్డ్ విత్ ప్రైవేట్ కంపెనీస్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ ఎక్కువగా డివిడెండ్ ప్రొవైడ్ చేస్తుంటాయి కాబట్టి, సో ఇక్కడ మీకు డివిడెండ్ ఈల్డ్తో పాటు ఆ కంపెనీస్కి సంబంధించిన పర్ఫార్మెన్స్, రీసెంట్ టైమ్స్లో వాళ్ళకి సంబంధించిన సేల్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 10, 5 అలాగే 3 years యొక్క యాన్యువల్ సేల్స్ ఎలా ఉన్నాయి, నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళకి సంబంధించిన ఆర్ఓసి అలాగే డెట్ టు ఈక్విటీ లాంటి ఇంపార్టెంట్ పారామీటర్స్ అన్ని కూడా ఈ ఒక్క ఇమేజ్ లో మీకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీస్ అండ్ వాటి ఫైనాన్షియల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ ఇమేజ్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు 440కి వెళ్తే ఈ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డే ట్రేడర్ తెలుగు అని ఇంగ్లీష్ లో సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. అక్కడ 440 దగ్గరికి వెళ్ళిన ఇమేజ్ మీకు కనిపిస్తుంది. ఓకే, మొదట టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. మనం నిన్నటి వీడియోలోనే టాటా స్టీల్కి సంబంధించిన రిజల్ట్స్తో పాటు టాటా స్టీల్ వాళ్ళకి సంబంధించిన నెదర్లాండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన యూకే బిజినెస్ రిలేటెడ్గా ఇచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అలాగే రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఇలా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళ రిజల్ట్స్ గురించి ఎక్కువగా కామెంట్ చేయలేదు. కాకపోతే వీళ్ళు చేస్తున్న డీ లివరేజింగ్ ప్లాన్స్, లైక్ వాళ్ళకి సంబంధించిన నెదర్లాండ్ బిజినెస్ని సెల్ చేయడం అండ్ వాళ్ళకి సంబంధించిన యూకే బిజినెస్ రిలేటెడ్గా వాళ్ళు తీసుకున్న స్టెప్స్ రిలేటెడ్గానే వాళ్ళు డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే జెఫరీస్ వాళ్ళు అంతకుముందు ఇచ్చిన 485 రూపీస్ టార్గెట్ని అప్గ్రేడ్ చేస్తూ 680గా ఇస్తుంటే, మోర్గన్ స్టాన్లే వాళ్ళు అంతకుముందు ఇచ్చిన 565 టార్గెట్ని 690 గాను, ఎంకే గ్లోబల్ వాళ్ళు 463 నుంచి 638 అండ్ ఇంకొన్ని స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా 500 అబోవ్ టార్గెట్స్ అయితే టాటా స్టీల్కి ఇస్తున్నాయి. సో వీళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. కాకపోతే వీళ్ళందరిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ని మీరు గమనిస్తే వీళ్ళ నెదర్లాండ్ బిజినెస్ని సెల్ చేయడం అనేది వీళ్ళకి ఒక పొటెన్షియల్ అన్లాకింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నారు. సో ఒకరు కాదు ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా అదే పాయింట్ని మెన్షన్ చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఈ వర్డ్ అనేది మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వినిపిస్తుంటుంది, డీ లివరేజింగ్ అని. ఇన్ సింపుల్ టర్మ్స్ వాళ్ళ అప్పును తగ్గించుకునే ప్రయత్నం ఏ కంపెనీ అయితే చేస్తుంటుందో అది మనం డీ లివరేజింగ్ అంటాం. సో టాటా స్టీల్కి సంబంధించి అప్పుల భారం ఎక్కువగానే ఉంది. సో టాటా స్టీల్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన బిజినెస్లో వేటిల్లోంచి అయితే వీళ్ళకి పెద్దగా పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు అనుకుంటున్నారు, వాటికి సంబంధించిన అసెట్స్ని, ఆస్తుల్ని సెల్ చేసి వాళ్ళ అప్పులను తగ్గించుకునే ప్రయత్నం అయితే స్టాక్ మార్కెట్ అయితే పాజిటివ్గా తీసుకొని ఇంట్రాడే సెషన్స్లో ఆల్మోస్ట్ 6% దగ్గరగా టాటా స్టీల్ షేర్ ప్రైస్ అయితే ర్యాలీ అవడం జరిగింది. నిన్న వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్, మోడర్నా వాళ్ళు కూడా వ్యాక్సిన్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో ఫైజర్ వాళ్ళు మనకు ఒక అప్డేట్ చేశారు. వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ ఒక ఎఫెక్టివ్నెస్ 90% అబోవ్ ఉందని ఫైజర్ వాళ్ళు అప్డేట్ చేశారు. మాది 94.5% ఎఫెక్టివ్ రేట్ తో ఉందని మోడర్నా వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ గా ఫైజర్ వాళ్ళు ఇలా మేము వ్యాక్సిన్ ని డెవలప్ చేసాం, దాని రిలేటెడ్ గా మాకు 90% ఉంది ఎఫెక్టివ్ రేట్ అన్నప్పుడు ఫైజర్ షేర్స్ అయితే చాలా ఎక్కువగా ర్యాలీ అవడం జరిగింది. కాకపోతే ఫైజర్ కాంపిటీషన్ గా మోడర్నా వాళ్ళు ఇలా అప్డేట్ చేసేసరికి ఫైజర్ షేర్స్ ఇంట్రాడే సెషన్స్ లో మనకి ఎక్కువగా ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఫైజర్ కంటే మోడర్నా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ రిలేటెడ్ గా మనం కొంత పాజిటివ్ హోప్స్ ఉంచుకోవచ్చు. బికాస్ ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్ అనేది -70°C దగ్గర మాత్రమే స్టెబిలైజ్ అవుతుంది అనమాట. అంటే ఆ వ్యాక్సిన్ ఒక స్టోరేజ్ కండిషన్స్ -70° దగ్గరగా చేయాల్సి ఉంటుంది. మోడర్నా వాళ్ళ వ్యాక్సిన్ మాత్రం జస్ట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచిన 12 hours పాటు స్టెబిలైజ్ అవుతుందని, అండ్ 30 days వరకు స్టెబిలైజ్ చేయాలనుకుంటే 2 to 8°C సరిపోతుందని, అంతకంటే ఎక్కువగా వ్యాక్సిన్ స్టోర్ చేయాలనుకుంటే -20°C ఇస్తే సరిపోతుంది, మా వ్యాక్సిన్ అనేది స్టెబిలైజ్ అవుతుందని మోడర్నా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ ఇంట్రోడే సెషన్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది. 130 అరౌండ్ మీకు ఆల్మోస్ట్ 7 to 8% దగ్గరగా జంప్ కనిపించింది అనమాట. సో దాని రిలేటెడ్ గా మీకు టెలిగ్రామ్ లో కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశాను. సో ఈ అప్డేట్ తో పాటు అసలు ఈ కంపెనీ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ డేటా అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇచ్చిన అప్డేట్ ప్రకారం రానున్న రోజుల్లో ఈ వ్యాక్సిన్ రిలేటెడ్గా స్టోరేజ్ కోసం మనకి లిక్విడ్ నైట్రోజన్ అవసరం అవుతుంది. సో ఈ ఇండియా వాళ్ళు ఇండియాలో లిక్విడ్ నైట్రోజన్ తయారీలో కీ ప్లేయర్ అనమాట. సో వీళ్ళ కాంపిటీటర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి కమింగ్ టైమ్స్లో ఈవెన్ ఈ వ్యాక్సిన్ డెవలపర్స్ ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసినా సరే దాని స్టోరేజ్కి, ట్రాన్స్పోర్టేషన్కి మనకి లిక్విడ్ నైట్రోజన్ కావాలి కాబట్టి, ఎందుకంటే ఫైజర్ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతుంది అనుకుంటున్నాం, -70°C దగ్గర. ఈవెన్ ఈ మోడర్నా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ కూడా 30 days కంటే ఇంకా ఎక్కువగా స్టోరేజ్లో ఉంచాలంటే, స్టెబిలైజ్ చేయాలంటే -20°C గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్యాస్ అయితే లిక్విడ్ నైట్రోజన్. కాకపోతే ప్రెసెంట్ వీళ్ళు లిక్విడ్ నైట్రోజన్ మీద ఫోకస్ చేయట్లేదు. ప్రెసెంట్ వీళ్ళు మెడికల్ ఆక్సిజన్ తయారీలో ఉన్నారనమాట. బికాస్ ఈ వైరస్ ఈవెన్ స్టార్ట్ అయిన తర్వాత ఆక్సిజన్ డిమాండ్ అనేది, మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఇండియాలో చాలా ఎక్కువైంది.
2021లో ఈ వ్యాక్సిన్స్ ని డెవలప్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ సప్లై చేయాలనుకుంటే స్టోరేజ్ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి స్టోరేజ్ కండిషన్స్ మెయింటైన్ చేయడానికి ఉన్న వన్ ఆఫ్ ద ఆప్షన్ అయితే లిక్విడ్ నైట్రోజన్ కాబట్టి ఇండియాలో ఉన్న కీ ప్లేయర్ అనే వీళ్ళకి ఇది అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి. వీళ్ళు మెడికల్ ఆక్సిజన్ తయారు చేస్తున్నారు అనుకున్నాం కదా, ఆ సెగ్మెంట్ లో వీళ్ళు ఇండియాలో కీ ప్లేయర్ అయితే కాదు. వీళ్ళకి ఆల్మోస్ట్ 25 కాంపిటీటర్స్ దగ్గరగా ఉన్నారు, మోర్ దాన్ 25 ఉన్నారు. సో ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీస్ కూడా ఇండియాలో మెడికల్ ఆక్సిజన్ అయితే తయారు చేస్తున్నాయి. కాకపోతే లిక్విడ్ నైట్రోజన్ ని మాత్రం తయారు చేస్తున్న చాలా కొద్ది కంపెనీసే. ఇన్ కేస్ ఇంకొక కంపెనీ వ్యాక్సిన్ ని డెవలప్ చేసి ఈ వ్యాక్సిన్ -డిగ్రీస్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, ఇది రూమ్ టెంపరేచర్లో అయినా స్టోర్ అవుతుంది, ఈవెన్ అబౌవ్ టెంపరేచర్స్లో కూడా ఈ వ్యాక్సిన్ స్టెబిలైజ్ అవుతుందని కానీ అప్డేట్ చేస్తే ఇది కంపెనీకి అంత పాజిటివ్ కాదు. బికాస్ డెవలప్ అవుతున్న వ్యాక్సిన్స్ అన్ని కూడా చాలా తక్కువ టెంపరేచర్స్లో స్టోర్ అవ్వాలి అనే ఒక అప్డేట్సే లిక్విడ్ నైట్రోజన్ కమింగ్ టైమ్స్లో డిమాండ్ పెరుగుతుందన్న హోప్స్ అయితే రైజ్ చేస్తుందన్నమాట. ఇవనే కాదు, ఏ కంపెనీస్ అయితే కమర్షియల్ రిఫ్రిజరేషన్లో ఉంటాయో వాటికి కూడా ఈ వ్యాక్సిన్ కారణంగా కొంత డిమాండ్ అయితే పెరగడానికి ఛాన్స్ ఉంది. అందులో మనం బ్లూ స్టార్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. IRCTC వాళ్ళకి సంబంధించిన తేజస్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి కదా, అంటే వీళ్ళ అండర్లోనే ఉండి వీళ్ళే మెయింటైన్ చేస్తూ దాని రిలేటెడ్ గా రెవెన్యూస్ సంపాదించుకుంటున్న తేజస్ ఎక్స్ప్రెస్ ని 19th మార్చ్ నుంచి వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట ఆ ట్రైన్స్ ని. బికాస్ ఈ వైరస్ ఇంపాక్ట్ కారణంగా ఆల్మోస్ట్ 7 months తర్వాత అక్టోబర్ 17th నుంచి వీటి ఆపరేషన్స్ అయితే IRCTC వాళ్ళు స్టార్ట్ చేశారు. కాకపోతే ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ట్రైన్స్ కున్న డిమాండ్ ని చూసి మళ్ళీ ఈ ఆపరేషన్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. లక్నో టు ఢిల్లీ అలాగే ముంబై టు అహ్మదాబాద్ వీటి మధ్యలో రన్ అయ్యే తేజస్ ఎక్స్ప్రెస్ అయితే వీళ్ళు క్యాన్సిల్ చేశారని ఇంట్రాడే సెషన్స్ లో అప్డేట్ చేశారు. వీళ్ళు చెప్తున్నది ఉన్న 736 సీట్స్ గాను ఆక్యుపెన్సీ కేవలం 25 to 40% ఉందంటున్నారు. ఈ వైరస్ కు ముందు అయితే అది 80% దగ్గరగా ఉందంటున్నారు అనమాట. సో అంతకు ముందున్న ఆక్యుపెన్సీ కంటే ప్రెసెంట్ చాలా తక్కువగా ఆక్యుపై అవుతుండేసరికి దీని మెయింటెనెన్స్ అలాగే దీని రిలేటెడ్ గా రన్నింగ్ కాస్ట్లు వీళ్ళకి ఎక్కువగా పడతాయి కాబట్టి ప్యాసింజర్స్ ఎక్కువగా యూస్ చేస్తారు ఈ ట్రైన్స్ అని వీళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో దెన్ అగైన్ ఈ సర్వీసెస్ స్టార్ట్ చేస్తారని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఇండియన్ జీడిపి ఒక టార్గెట్ అయితే రివైజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలా జీడిపిని రివైజ్ చేస్తున్నారంటే దాంట్లో మనమేం అర్థం చేసుకోవాలి, దాని రిలేటెడ్గా మీనింగ్ని ఎలా చూడాల్సి ఉంటుందంటే, సో వాళ్ళు ప్రీవియస్గా ఏదైతే టార్గెట్ ఇచ్చుంటారో అంటే ఇండియన్ జీడిపి ఇలా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో ఆర్ఎల్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇలా ఉంటుందని ఏదైతే టార్గెట్ ఇచ్చుంటారో ఆ టార్గెట్ని రివైజ్ చేసి దానికంటే బెటర్ టార్గెట్ ఇస్తున్నారు అనుకోండి. సో ప్రీవియస్గా వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా పెట్టుకున్నారో వాటికంటే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ బెటర్ అవుతున్నాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో వీళ్ళు ప్రీవియస్గా ఏం చెప్పారంటే ఈ FY21లో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియన్ జీడిపి 14.8% దగ్గరగా కాంట్రాక్ట్ అవుతుందని చెప్పారనమాట. అంటే 14.8% దగ్గరగా నెగిటివ్గా మన ఇండియన్ జీడిపి కాంట్రాక్షన్ ఉంటుందని చెప్తే ఇప్పుడు దాన్ని తగ్గించి 10.3% కాంట్రాక్ట్ అవుతుంది అంటున్నారు. సో ప్రెసెంట్ ఉన్న అన్సర్టనిటీ అంతా కూడా 2022 హాఫ్ అంతా కూడా క్లియర్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఫైజర్ వాళ్ళు డాక్టర్ రెడ్డిస్ అలాగే అరవిందో ఫార్మాకి అగైనెస్ట్ గా US కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. సో ఫైజర్ వాళ్ళు చెప్తున్నది, ఫైజర్ వాళ్ళు డెవలప్ చేసి అండ్ ప్రెసెంట్ ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్న వీళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా పేటెంట్ ఎక్స్పైర్ అవ్వక ముందే డాక్టర్ రెడ్డిస్ అలాగే అరబిందో ఫార్మా వాళ్ళు జెనరిక్ వెర్షన్ డ్రగ్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వీళ్ళైతే కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఫైజర్ వాళ్ళు ఒక డ్రగ్ ని డెవలప్ చేశారు అండ్ దాని రిలేటెడ్ గా ప్రెసెంట్ సేల్స్ చేస్తున్నారు అండ్ దాని రిలేటెడ్ గా వాళ్ళకి ఒక పేటెంట్ ఉందన్నమాట. అంటే ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా ఫైజర్ వాళ్ళు మాత్రమే ఆ డ్రగ్ రిలేటెడ్ గా సేల్స్ చేయాల్సి ఉంటుంది. ఆ డ్రగ్ చిన్న డ్రగ్ అయితే కాదు ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ లో కేవలం ఒక్క డ్రగ్ దగ్గర నుంచి $5 billion దగ్గరగా సేల్స్ జరిగాయి అనమాట. సో క్యాన్సర్ డ్రగ్స్ అంటేనే మనకు తెలుసు వాటి రిలేటెడ్ గా ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ వాటి యూసేజ్ ఎలా ఉంటుంది, ఎంత డిమాండ్ ఉంటుందని. సో అలాంటి ఒక డ్రగ్ ని పేటెంట్ అవ్వకముందే డాక్టర్ రెడ్డిస్ అలాగే అరబిందో ఫార్మా వాళ్ళు తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నారని ఫైజర్ వాళ్ళైతే US కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దీని రిలేటెడ్ గా ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ మనం కంప్లీట్ గా నెగిటివ్ గా చూడడానికి అయితే లేదు. కమింగ్ టైమ్స్ లో డాక్టర్ రెడ్డిస్ అరబిందో ఫార్మా రిలేటెడ్ గా వచ్చే అప్డేట్ అయితే ఈ డ్రగ్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్ అయితే కొంత జాగ్రత్తగా గమనించాలి. సో కమింగ్ టైమ్స్ లో వీళ్ళ డ్రగ్ ని మార్కెట్ లోకి సక్సెస్ఫుల్ గా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మార్కెట్ లోకి తీసుకురాగలిగినట్లయితే డెఫినెట్లీ అయితే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. గ్లాండ్ ఫార్మా IPO ఒక స్టేటస్, అంటే ఒకవేళ మీరు అప్లై చేస్తే మీకు వచ్చిందా రాలేదన్న స్టేటస్ అయితే మీకు రేపు తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఆ డేటా మనకి రిలీజ్ అవుతుందో ఈ లింక్ దగ్గరకు వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా డేటా అయితే లేదు అండ్ గ్లాండ్ ఫార్మా ఒక గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ ఆల్మోస్ట్ 5% కంటే అబోలో రన్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 12,770 దగ్గర గమనిస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ 12,800 బ్రేక్ అయినా 12,770 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే నిఫ్టీలో ఇంకాస్త వీక్నెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రెసిస్టెన్స్ 12,950 దగ్గర గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 28,740 అండ్ రెసిస్టెన్స్ 29,680. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో మనం మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ గురించే మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు మనం 19th November ఎక్స్పైర్ అవుతున్న వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను కూడా చూద్దాం. వీక్లీ ఎక్స్పైరీలో కూడా మీకు 13,000 దగ్గరే హై ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది.
సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ర్యాలీ అవుతున్నా సరే 13,000 దగ్గరికి వచ్చినప్పుడు కొంత కాషియస్గా ఉండండి, బికాస్ అది ఒక సైకలాజికల్ లెవెల్ అండ్ ఆ లెవెల్ కంటే పైకి వెళ్ళదని కాల్ రైటర్స్ కూడా స్ట్రాంగ్గా రైట్ చేస్తున్నారు కాబట్టి ఆ లెవెల్ని మార్కెట్ అలా రెస్పెక్ట్ చేస్తుందన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. సో ఇమీడియట్గా మనం 13,000 ఒక రెసిస్టెన్స్గా చూడొచ్చు అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అయితే 12,800నే నేను ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్లో వీక్నెస్ స్టార్ట్ అయ్యి 12,800 కంటే బిలో సస్టైన్ అయితే 12,600 వరకు ఆ వీక్నెస్ కంటిన్యూ అవ్వచ్చని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.